ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. సూఫీ గురువులను సూఫీ సాధువులు అని కూడా అంటారు. వారు ముస్లిం ఆధ్యాత్మికవేత్తలు. సూఫీ గురువులు మతపరమైన విషయాలను విడిచిపెట్టి దేవుడి పట్ల ప్రేమ, భక్తి, ఇతర వ్యక్తుల పట్ల కరుణ గురించి చెప్తారు. సూఫీలు త్యాగం, సంయమనం వంటి లక్షణాలు ప్రోత్సహిస్తారు. వీరికి నమాజ్, హజ్ వంటివి రోజు అత్యంత ముఖ్యం కాదు. భగవంతునికి సంగీత ప్రీతిపాత్రమని విశ్వసిస్తారు. భగవంతుని చేరటానికి గురువు అవసరమని భావిస్తారు. సూఫీ యోగి అంతర్దృష్టిలో ధ్యాన తత్పరుడై సత్యాన్వేషుడికై ఉంటారు. ధ్యాన, దైవిక ప్రేమ భావాలతో పరమాత్మలో లీనం కావటమే సూఫీ సిద్ధాంతం. ఆడంబరాలకు దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవించే జీవితాన్ని గడిపే వ్యక్తులు సూఫీలు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు పతిగా తలచి జీవాత్ములైన గోపికలు అతన్ని విడిచి మనలేక మధుర భక్తితో తన మాన ప్రాణాలు అర్పించి కృష్ణుడి సాన్నిధ్యాన్ని పొందారు. భగవంతుడు పరమాత్ముడు కాక భక్తుడు జీవాత్మ, జీవి, ఈ రెండిటిని అనుసంధానంగా జరిగేదే భక్తితో. అది మధురమైన భావనతో సూఫీలో నిగూఢమైన ఉన్న సత్యం ఇదే. దీన్ని సూఫీ యోగులు ఇష్క్ హకీకి అని అంటారు. భారతీయ భక్తి సాంప్రదాయంలో జయదేవుడు, మీరాబాయ్, అన్నమాచార్య, తులసీదాసు, చైతన్య మహాప్రభు, క్షేత్రయ్య ఈ కోవకు చెందినవారే. వివిధ ఆధ్యాత్మిక గురువులచే దైవత్వంలో ఒకటిగా ఉండటానికి నృత్యం మరియు సంగీతం ఒక శక్తివంతమైన సాధనగా ఉపయోగపడతాయి. సూఫీ గురువులు సంగీతం మరియు నృత్యాన్ని దైవికంతో విలీనం చేయటానికి సహాయంగా ఉపయోగించుకుంటారు. సూఫీ దేవీలు పాడే భక్తి గీతాలు ఖవాలి అంటారు. సాయిబాబాకు కళ మరియు సంగీతం పట్ల ఎనలేని మక్కువ ఉండేది. చైతన్య మహాప్రభు మరియు నిత్యానందులు గానం మరియు నృత్యం భగవంతుని ఆరాధనలో ఉపయోగించారు. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా భక్తి గీతాలు పాడుతూ నృత్యం చేసేవారు. తన పాటలు మరియు నృత్యంతో అనేక మంది ఆధ్యాత్మికం వైపు ఆకర్షించేవారు. సాయిబాబా తరచుగా ముస్లింలు సందర్శించే విశ్రాంతి స్థలమైన టకియా అనే ప్రదేశానికి వెళ్లి మధురమైన స్వరంతో భక్తి గీతాలు పాడేవారు. సాయిబాబా ఎక్కువ కబీర్ దివ్య పాటలను పాడేవారు. సాయిబాబా పర్షియన్ లేదా అరబిక్ భాషల్లో కూడా పాటలు పాడారు. అవి స్థానిక ప్రజలకు అర్థం అయ్యేవి కాదు. సాయిబాబా తన పాదాలకు మువ్వలు కట్టి భక్తి గీతాలు మరియు భజనలు పాడుతూ నృత్యం చేసేవారు. భక్తులకు సాయి సందర్శించడానికి ద్వారకామై వచ్చినప్పుడు వారిని భక్తి గీతాలు పాడమని సాయిబాబా ప్రోత్సహించేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతికి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా యొక్క ముస్లిం భక్తులలో అబ్దుల్ ముఖ్యుడు. బాబాకు సన్నిహితుడు మరియు ప్రీతిపాత్రుడు. అబ్దుల్ నాందేడ్ నివాసి. అమీరుద్దీన్ ఫకీర్ సంరక్షణలో పెరిగాడు. అమీరుద్దీన్ ఫకీరుకు సాయిబాబా కల్లో కనిపించి అబ్దుల్ను షిరిడీకి పంపమని అని చెప్పారు. అప్పుడు అబ్దుల్ వయస్సు 20 సంవత్సరాలు. బాబా కోరినట్టుగానే అమీరుద్దీన్ అబ్దుల్ని 2 మామిడి పండ్లు ఇచ్చి సాయిబాబా వద్దకు పంపారు. అమీరుద్దీన్ ఆదేశం ప్రకారం షిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అబ్దుల్ని చూడగానే మేరా కబ్లా అల్లా, నా కాకి వచ్చింది అని స్వాగతం పలికారు. అబ్దుల్ వచ్చిన నాటికి నానాసాహెబ్ చందోద్కర్ సాయిబాబా వద్దకు రాలేదు. అనగా అబ్దుల్ను నానాసాహెబ్ చందోద్కర్ కంటే ముందే బాబా తన వద్దకు పిలిపించుకున్నారు. అబ్దుల్ తన జీవితాన్ని సాయిబాబా సేవకే అంకితం చేశారు. అబ్దుల్ ప్రతిరోజు లెండి, ద్వారకామయి మరియు చావిడిలోనూ నూనె దీపాలను శుభ్రపరిచి వెలిగించేవారు. షిరిడీకి దగ్గరలో ఉన్న వాగులో బట్టలు ఉతకటం, ద్వారకామయి, చావిడి మొదలైన ప్రదేశాలు ఊడ్చటం చేసేవారు. బాబా తిరిగే దారులు కూడా శుభ్రంగా ఉంచేవాడు. చావిడికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసించేవాడు. అతను మసీదులో బాబా దగ్గర కూర్చుని ఖురాన్ చదివేవాడు. సాయిబాబా అప్పుడప్పుడు ఖురాన్ తెరిచి పుస్తకంలో అభంగాలు భాగాలుగా పఠించేలా చేశారు. అతడు అప్పుడప్పుడు ఖురాన్ నుండి భాగాలను సాయిబాబా ఉత్కంఠిస్తూ ఉండేవారు. అబ్దుల్లా సాయిబాబా చెప్పే విషయాలు ఒక పుస్తకంలో మరాఠీ భాషలో మోడీ లిపిలో రాసుకునేవారు. అది అబ్దుల్ బాబా మరియు ఒక ఖురానుగా పిలువబడింది. సాయిబాబా స్వయంగా చెప్పిన విషయాలు రాసుకున్న పుస్తకంలోని విషయాలు
అబ్దుల్కే కాకుండా సాయి భక్తులందరికీ మార్గనిర్దేశం చేసే విధంగా ఉండేవి. ఎవరైనా భవిష్యత్తు గురించి లేదా ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అబ్దుల్ బాబా వద్దకు వచ్చేవారు. అతను సాయిబాబాను మనసులో స్మరణ చేస్తూ పుస్తకంలోని ఒక పేజీ తెరిచేవాడు. ఆ పేజీలో ఆ భక్తుడి యొక్క భవిష్యత్తు లేదా సమస్యకు సంబంధించిన సమాధానం దొరికేది. ఇది బాబా అనుగ్రహంతో తనకు లభించిన ప్రవచన వరం. బాబా మహాసమాధి తరువాత అబ్దుల్లా బాబా బ్రూటీవాడ సమాధి మందిర్ మొదటి అంతస్తులో ఒక గదిలోకి మారారు. మరియు సమాధి నిర్వహించటం మరియు దాన్ని పూలతో అలంకరించడం ద్వారా సేవ చేయడం కొనసాగించారు. నేటికి అబ్దుల్ బాబా కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఉదయం సమాధికి పూలు సమర్పించే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. సాయి భక్త లీలామృతం. మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మకి మన గత జన్మలకి సంబంధం ఉంది. గత జన్మల్లో మనం చేసిన పుణ్య పాపాలు అన్నీ కూడా మన ఆత్మతో నిక్షిప్తమై ఉంటాయి. ఆ పాపపుణ్యాల ఫలితాలను, పాపాలకు ప్రతికూలంగా యోగాలు, పుణ్యాలకు అనుకూల యోగాలు ఫలితాన్ని మనకి ఈ జన్మలో అందుకుంటూ ఉంటాం. మన గత జన్మ పాప పుణ్యాల కర్మల అనుగుణంగా మనం అనుభవించాల్సిన చెడు మంచి యోగాలు సంభవించే సమయంలో మనం జన్మిస్తాం. అంటే మళ్ళీ మనం ఎప్పుడు ఎలా జన్మించాలి అనేది మనం గత జన్మలో మనం మరణించేటప్పుడు నిర్ణయించబడి ఉంటుంది. ఇక గత జన్మ మరణం తర్వాత మనం ఈ గత మంచి కర్మలకు వరాలుగా అందుకునే విధంగా గత జన్మలో మనం చేసిన పాపాలకు శిక్ష అనుభవించే విధంగా మళ్ళీ భూమి మీదకి వస్తాం. భగవంతుడిపై భక్తి పూర్వక స్మరణ ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మముపై ఉండవచ్చు లేదా సాకార రూపంపై గాని ఉండవచ్చు. నిరాకార బ్రహ్మంపై ఉండే భక్తి చాలా మందికి అగోచరణమైనది మరియు అస్పష్టమైనదిగా ఉంటుంది. భక్తిపూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి లేదా దేనితో అనుసంధానం అవ్వాలి అనేది వారికి తెలియదు. అదే సమయంలో ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి సులువైంది మరియు ఆచరణమైంది. అలాంటి భక్తికి భగవంతుడు వ్యక్తిగతమైన దివ్య భావనలు అవసరం. సాయి పట్ల భక్తితో నిమగ్నుడవ్వాలంటే ఆయన నామము, రూపము, గుణము, లీలలపై భక్తి భావన పెంపొందించుకోవాలి. ఉదాహరణకి భగవంతుని విగ్రహాల్లో ఉన్నాడనే దైవీ భావనల వల్ల రాతి విగ్రహాలను ఆరాధించటంలో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలనే భక్తుల మనసులను పవిత్రం చేస్తాయి. సాయి అంతటా ఉన్నాడు, భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి సాయి విగ్రహాన్ని ప్రేమ మరియు భక్తిపూర్వక భావంతో ఆరాధిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. భగవంతుని కర్మలకు మన కర్మలకు ఉన్న తేడాని మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా జీవాత్మలమైన మనము ఇంకా దివ్య ఆనందం లభించలేదు. అందుకే మన ఆత్మ యొక్క తపన ఇంకా తీరలేదు. అందుకే మన కర్మలన్నీ స్వార్థ ప్రయోజనం కోసమే, ఇంకా స్వీయ తృప్తి కోసమే. కానీ భగవంతుని కర్మల్లో ఎలాంటి స్వార్థ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ఆయన తన స్వీయ వ్యక్తిత్వపు అనంతపు ఆనందాల్లో సంపూర్ణ సంతృప్తితో ఉంటారు. ఏవో పనులు చేసి ఇంకింత ఆనందం పొందవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి భగవంతుడు ఏ పని చేసినా అది భౌతికంగా జీవాత్మల సంక్షేమం కోసం చేసేదే. అటువంటి ఆయన చేసే దివ్య క్రియాకలాపాలని లీలలు అంటారు. అదే సమయంలో మనం చేసే క్రియలను మనం పనులు అంటాము. అదే విధంగా భగవంతుని జన్మ కూడా దివ్యమైనది, దివ్య పరమానంద భరితమైనది. మనము ఆయన్ను జన్మ మరియు కర్మలు దివ్యమైనవని అన్న విశ్వాసం పెంచుకుంటే మనం సునాయాసనంగా ఆయన సాకార స్వరూపం పట్ల భక్తితో నిమగ్నమై సర్వోత్కృష్టమైన గమ్యంని చేరుకుంటాము. డాక్టర్ చిదంబరం పిల్లై బాబాకు సన్నిహిత భక్తుడు. అతను బాబాను చాలా ప్రేమించేవాడు. అలాగే బాబా కూడా అతన్ని చాలా ప్రేమగా విచారించేవారు. మరియు ఆయన్ను బావు, సోదరుడు అని పిలిచేవారు. ఉదయం నుండి సాయంత్రం
బాబు ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు బాబు ఎడమ చేతి వైపు కూర్చునేవాడు. బాబా మరియు బాబు పరస్పర ఆలోచనలు ఒకరికొకరు పంచుకునేవారు. చిలుము తాగునప్పుడు బాబు అక్కడే ఉండేవాడు. ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునేప్పుడు బాబా అతనితో నిరంతరం మాట్లాడేవారు మరియు అన్ని విషయాలు డాక్టర్ చిదంబరం పిల్లయ్యకు సంప్రదించేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. కర్మ, వికర్మ మరియు అకర్మ, ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. కర్మ ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్రవిహితమైన మంగళప్రదమైన కర్మ పనులు కింద కర్మకి వస్తాయి. వికర్మ శాస్త్రములచే నిర్దేశించబడిన అశుభకరమైన పనులు. ఇవి హానికరమైనవి మరియు ఆత్మ పతనానికి దారితీసే పనులు వికర్మ కిందకి వస్తాయి. అకర్మ ఫలాశక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటిని కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు. అటువంటి వికర్మ కిందకి వస్తాయి. డాక్టర్ పిల్లై గినియా పురుగుల నారుకొరుపు వల్ల చాలా బాధపడుతూ ఉండేవారు. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇలా అన్నాడు: ఈ నొప్పి చాలా బాధాకరంగా మరియు భరించరానిదిగా ఉంది. ఈ బాధ భరించే కన్నా మరణం మేలనిపిస్తోంది. ఈ బాధ గత జన్మల కారణంగా వచ్చిందని నాకు తెలుసు. మీరు బాబా వద్దకు వెళ్లి నా గత కర్మ ఫలితాలను రాబో 10 జన్మలకు బదిలీ చేయమని చెప్పండి అని ఎంతో దీనంగా చెప్పుకున్నారు. నారికురుపు అనేది ఒక అంటువ్యాధి. దీనికి కారణమైన పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. దీని గునియా వామ్ అని కూడా అంటారు. నారికురుపు వ్యాధి ఉన్న గ్రామాల చెరువులు, నూతిలో ఈ పురుగు పిల్లలు ఉంటాయి. ఈ పురుగులు పొడి నేలలో 6 నుంచి 24 గంటల వరకు బ్రతికే ఉంటాయి. నారికురుపు వ్యాధి గురైన వ్యక్తి ఎటువంటి వైద్యము చేయలేము. నారికురుపు పోవటానికి ఉమ్మెత్త ఆకును నూరి ముద్ద చేసి కొంచెం నేతిలో ఉడికించి వారి కురుపుపై కట్టాలి. వారి కురుపులు హరించిపోవటానికి అత్తపత్తి ఆకులు మెత్తగా నూరి నారికురుపులపై వేసి కడుతుంటే అవి హరించిపోతాయి. నారికురుపులు వ్యాపకం గల ప్రదేశంలో నివసించే వారందరూ తాము త్రాగునీరుని మరగ కాచుకుని త్రాగవలెను. ఇట్లు చేయుటచే నీళ్ల లోపలి పురుగు పిల్లలున్న ఎడల అవి చనిపోవును. స్నానం చేయు నీటిలో కూడా సాధ్యమైనంత వరకు మరక కాచుకుని చల్లార్చుకోవటమే మంచిది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రీ దీక్షిత్ బాబా వద్దకు వెళ్లి డాక్టర్ పిల్లై కోరికను చెప్పారు. అప్పుడు బాబా అతని అభ్యర్థన చెలించిపోయి, దీక్షిత్తో అతను నిర్భయంగా ఉండమని చెప్పు. 10 జన్మలు ఎందుకు బాధపడాలి? 10 రోజుల్లో అతను తన గత కర్మల బాధల్లో మరియు పరిణామాలు తీరిపోగలవు. నేను ఇక్కడ ఉన్నది అతని ఆధ్యాత్మిక ఆరోగ్యం చూచుటకు మరియు మరణం కోసం ఎందుకు ప్రార్థించాలి? అతని ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. డాక్టర్ పిల్లైని బాబా వద్దకు మోసుకుని తీసుకువచ్చారు. బాబా కుడివైపు కూర్చోపెట్టారు. బాబా డాక్టర్ పిల్లైకి ధైర్యం చెబుతూ, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా పడుకో. గత జన్మ ఫలితాల్ని అనుభవించి వాటి నుండి బయటపడాలి. మన కర్మలే మన సంతోషానికి మరియు దుఃఖానికి కారణము. కాబట్టి నీవు ఏది వచ్చినా సహించు. దేవుడిపై భారం వెయ్యి. ఆయనే మన రక్షకుడు. ఎల్లప్పుడూ భగవంతుని గురించి ధ్యానించు. అతడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. శరీరము, మనసు, సంపద మరియు వాక్కుతో ఆయన పాదాలను శరణాగతి చెయ్యి. ఆపై అతను ఏమి చేస్తాడో చూడు అన్నాడు. డాక్టర్ కాలికి కట్టు చూసి
బాబా ఆ కట్టు ఎందుకు కట్టావు అని అడిగాడు. అప్పుడు డాక్టర్ పిల్లై, బాబా ఈ బాధ చూడలేక నానా సాహెబ్ కట్టాడు అని ఆయన నాకు ఉపశమనం దొరకలేదు అయినా నాకు ఉపశమనం దొరకలేదు అన్నాడు. బాబా కోపంతో, నానా ఒక మూర్ఖుడు, వెంటనే కట్టు తీసివేయి లేకుండా చచ్చిపోతావు అని కట్టు తీసివేయించారు. మరలా బాబా, ఇప్పుడు ఒక కాకి వచ్చి నిన్ను కొడుతుంది, ఆ తర్వాత నీ రోగం నుంచి కోలుకుంటావు అన్నారు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ఎప్పటి మాదిరిగానే ద్వారకామాయి శుభ్రపరిచి దీపాలు వెలిగించటానికి అబ్దుల్ వచ్చాడు. అబ్దుల్ తన శుభ్రం చేసే పనిలో ఉండగా అతని కాలు ప్రమాదవశాత్తు డాక్టర్ పిల్లై చాచిన కాలు మీద పడింది. అబ్దుల్లా కాలు పుండు మీద పడగానే గనియా పురుగులు బయటికి 7 గనియా పురుగులు బయటికి వచ్చేశాయి. పిల్లై ఒక్కసారిగా తట్టుకోలేక గట్టిగా అరిచాడు. కొంతసేపటికి నొప్పి ఉపశమనించింది. పిల్లై, కాకి కోసం ఎదురు చూద్దాం. బాబా గమనించి, ఇప్పుడే కాకి వచ్చి కొట్టిపోయింది కదా, చూడలేదా, అతడు మళ్ళీ రాడు. అబ్దుల్లా కాకి, ఇప్పుడు నువ్వు వెళ్లి వాడాలో విశ్రాంతి తీసుకో, నీకు ఆరోగ్యం త్వరగా చేరుకుంటుంది అన్నాడు. ఊదీ పూసి కొంత నీళ్ళల్లో కలిపి తాగి విశ్రాంతి తీసుకునేవాడు. ఇలా ఇతర చికిత్సలు మందులు గాని తీసుకోకుండా బాబా వాగ్దానం చేసినట్టు 10 రోజుల్లో వ్యాధి పూర్తిగా నయమైపోయింది. బాబా స్వయంగా భక్తుల అనారోగ్యాన్ని తాను స్వీకరించి భక్తుడికి బదులుగా తానే స్వయంగా అనుభవించేవారు. ఇలా సంఘటనలు ఎన్నో బాబా జీవితంలో జరిగాయి. బాబా భక్తులు ఆనందాన్ని తన ఆనందంగా భావించేవారు. బాబా ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సమస్త జీవులు సద్గురు స్వరూపుడైన ఆ పరమాత్ముడి అవయవాలని గ్రహించాలి. ఏ అవయాన్ని బాధించినా బాధకు గురయ్యేది మొత్తం శరీరమే. కనుక సకల జీవుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. ఇదే జీవకారుణ్యం. జీవకారుణ్యం అంటే ప్రాణులపై దయ కలిగి ఉండటం. మానవులతో పాటు ప్రాణం కలిగిన జంతువులపై కూడా దయ కలిగి ఉండాలి. మూగజీవుల్ని హింసించకూడదు. వాటి చేతనైన సహాయం చేయాలి. భగవంతుడిపై భక్తి కలిగి ఉండి జీవరాశుల పట్ల ద్వేషం ఉంటే ఆ భక్తికి అర్థం లేదు. ఒక చిన్న తెల్ల కుక్క పెద్ద కుక్కలను వెంబడబడి షిరిడీ ప్రజలను ఆశ్చర్యపోయారు. ఆ కుక్కను పిచ్చి పట్టిందని భావించారు. కొంతమంది యువకులు ఒక జట్టుగా ఏర్పడి చేత కట్టెలు పట్టుకుని దాన్ని వెంబడించారు. దొరికితే చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్న తెల్ల కుక్క పారిపోయి ద్వారకామాయిలో దూరి బాబా వెనక దాక్కుంది. బాబా పట్ల దీనంగా చూస్తూ ఆయాసపడుతుంది. దాని బాధను గమనించిన బాబా అభయమిస్తున్నట్లుగా ఒక చిరునవ్వు నవ్వారు. అంతలో దాన్ని తరుముకుంటూ వచ్చిన వారు ద్వారకామాయి ద్వారం వద్దే ఆగిపోయారు. లోపలికి రావటానికి భయపడుతున్నారు. అది చూసి బాబా మూగజీవి పట్ల సానుభూతి చూపాలని వారిని తీవ్రంగా తిట్టారు. వెంటనే వారు ఆ కుక్క పిచ్చి ఉందని, లోపల ఉన్న వారందరినీ కరుస్తుందని, చంపాలని అన్నారు. దాని దగ్గర ఉన్న డాక్టర్ పిల్లై, జైకర్ మొదలు భక్తులందరూ ప్రమాదంలో ఉన్నామని అంతర్గతంగా భావించారు. చివరకు ఆ కుక్క బాధ్యత బాబా తీసుకుంటాడని వచ్చిన జనులంతా వెళ్లిపోయారు. బాబా ఉదారంతో ఆ చిన్న తెల్ల కుక్కను రక్షించబడింది. అతను కుక్క జబ్బుని నయం చేసి దాని ప్రాణాలు రక్షించాడని అందరూ భావించారు. బాబా ఎంత దయగలవారు. బాబా దేవుడని, తమను రక్షిస్తారని జంతువులకు ప్రాణులకు కూడా తెలుసు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.